సక్సెస్ న్యూస్ కి స్వాగతం. హర్ ఘర్ తిరంగా అభినయ కార్యక్రమాన్ని నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్ పూడి రవిబాబు ఆధ్వర్యంలో మంగళవారం పాత మున్సిపల్ ఆఫీస్ నుండి స్థానిక ఆఫీస్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మెహ్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది, అలాగే మెహ్మా సిబ్బంది, అలాగే స్కూల్ పిల్లలు, తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ సిబ్బంది అందరూ రాబోయే ఆగస్టు 15 పురస్కరించుకొని తిరంగే అనే కార్యక్రమం జిల్లాధికారుల ఆదేశాలను అనుసరించి చేపట్టడం జరిగిందండి. ఈ ర్యాలీ తాలూకా ఉద్దేశం ఏంటంటే ఈ ఆగస్టు 15 తాలూకు ప్రాముఖ్యత మరియు ప్రతి ఇంటిపైన కూడా ఒక జాతీయ పతాకం ఎగరవేసి మన దేశం తాలూకా ఔన్నత్యాన్ని, మన తాలూకా జాతి తాలూకా గొప్పతనాన్ని తెలియజేస్తూ మన స్వాతంత్రం వచ్చిన 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఇంకా ఇలాంటి పండుగలు జరుపుకోవడంలో ఆ మహానీయులు పూర్వం మన స్వాతంత్రం తెచ్చినటువంటి మహానాయకులు పోరాడినటువంటి స్వాతంత్రం తెచ్చినటువంటి పోరాటాన్ని చిన్నపిల్లలకి అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మహోన్నతంగా తీసుకొచ్చి మీ ఇంటిపైన ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగరవేయాల్సిందిగా నా పురపాలక సంఘంలో ఉన్నటువంటి వారికి అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈరోజు మనం పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి మెహ్మా సిబ్బంది, అలాగే ఆఫీస్ సిబ్బంది, స్కూల్ పిల్లలతో, అలాగే సచివాలయ సిబ్బందితో పాటు కూడా ర్యాలీ చేసి అందరికీ అవేర్నెస్ తీసుకొని వచ్చేసి ఈ జాతీయ పతాకము అలాగే ఆగస్టు 15 తాలూకా ముఖ్యోద్దేశాన్ని కూడా తెలియజేస్తూ ర్యాలీ చేయడం జరుగుతుందండి పురపాలక సంఘ పరిధిలో. ర్యాలీ ఎంతవరకు కొనసాగుతుంది? ర్యాలీ యాక్టివ్గా ఏంటంటే ఇక్కడ మనకి ఇలాగెళ్ళి అభిష్ సెంటర్లోన మానవహారం చేసి కొంచెం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.